లైఫ్లో ఎప్పుడు ప్రతివాళ్ళు అనుకుంటాం నాకు కష్టాలు రాకూడదు, నాకు నొప్పి తెలియకూడదు, నాకు బాధ ఉండకూడదు, నేను చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. కానీ అలా ఉన్నప్పుడు ఎప్పుడు మనలా గట్టిగా స్ట్రాంగ్గా అలా ఉండలేం. సో మనకు కష్టాలు రావటం కూడా మన మంచి కోసమే. మీకు నొప్పి తెలిస్తేనే కదా సుఖపడటం గురించి తెలిసేది. నొప్పి లేనిది సుఖం తెలియదు కదా. నొప్పి వచ్చినప్పుడు బాధగా ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ అయిపోయిన ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. కష్టం కూడా అంతేనండి. వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు, వై మీ వై మీ వై మీ ఎక్కువ గించుకుంటాం. వై నాట్ మీని అడగండి. కష్టాలు ఎవరికి లేదు, మీకుంది, నాకుంది, పుట్టిన పిల్లలకి ఉంది. స్కూల్లో తీసుకెళ్లి వాళ్ళని ఎల్కేజీలు పడేస్తాం. మైల్ స్టోన్ రీచ్ అవ్వకపోతే ఎందుకు రాలేదు, ఎలా రాలేదు అని చెప్పి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాం. సో కష్టం అనేది మీరు ఎదిగే ప్రాసెస్ని బట్టి వస్తుంటుంది. కష్టాలు రాకుండా ఉంటే మనిషి చచ్చిపోయినట్టు. సో కష్టాలు వస్తే వీఆర్ అలైవ్ అనుకుని ప్రౌడ్గా ఫీల్ అయ్యి దాని గురించి మనం చూసుకోవచ్చు. మా మామయ్య నాకు ఎప్పుడు పిలిచి నేను బాధలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, నాకు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినా కూడా దాని పైన పొర ఉంది కదా, బొర వాడాలి. అంతేకాని నేను మునిగిపోతాను అనుకుని నీళ్ళలో ఉన్నప్పుడు నువ్వు టెన్షన్ పడ్డావంటే మునిగిపోతావు. సో మునిగిపోకుండా ఉండడానికి ఇంకా నా మెడ వరకుమే నీళ్ళు వచ్చింది, మెడ పైన నా బొర ఉంది, ఏదో ఒకటి స్విమ్ చేసుకున్నా లేదంటే ఏదో ఒకటి పట్టుకున్నా హెల్ప్ తీసుకుంటాను. లైఫ్లో ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా కష్టం కదా ఫేస్ చేయటం కదా నీ వంతు. సో నువ్వు ఎలా స్ట్రాంగ్గా ఉండవు నీ టాస్క్. నువ్వు తప్పు చేస్తున్నావా, తప్పు చేసినావు అంటే ఏ పాయింట్లో తప్పు చేస్తున్నావు ఆ పాయింట్ని కరెక్ట్ చేసుకో. తప్పు చేయలేదా, తప్పు చేయకుండా నువ్వు పనిష్మెంట్ అనుభవించడానికి నీకు రైట్స్ లేదు. సో లీవ్ ద కర్మ. వాడు కర్మలో వాడు పోతాడని అనుకుని వదిలేసాయి. ఇంకా అలా ఏదో మా అత్తమ్మ ఎప్పుడు చెప్పేది, తన కోపం తన సద్దరు. ఎవరికైనా కోపం వస్తే వాడిని కోడి పండతో ధూపం పెట్టుకోమని చెప్పి మనకేం పోయిందా అని అడిగేది. సో మన ఒక పాయింట్లో కొన్ని విషయాలని ఎక్కువ మన యాన్సిస్టర్స్ నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు నాన్న ఆ పిల్లలకు అదే కూడా చేస్తుంటారు. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు, తప్పు చేయలేని వరకు ప్రేమ లేదు. ఎప్పుడు మన చెయ్యి పై చేయిగా ఉండాలి, మన చెయ్యి ఎప్పుడు కింద చేయిగా ఉండకూడదు. మన దగ్గర ఒకరి దగ్గర నుంచి మనం తీసుకోవటం ఎందుకండి, మనం ఇవ్వాలి. సో ఇవ్వాలంటే మన స్కిల్ పెంచుకోవాలి. స్కిల్ పెంచుకోకుండా ఒక దగ్గర నుంచి పారాసైట్గా ఉండవద్దు. సో ఎప్పుడు మనకు వచ్చిన దానిలో హ్యాపీగా ఉండి ఉన్న దానిలో హ్యాపీగా ఉండటం చూసుకోవాలి. మీరు ఎంత స్ట్రగుల్ అయినా పడవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. అది మీ స్ట్రగుల్, మీ లైఫ్. మీ లైఫ్ని పక్కన వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని కూడా అనవసరంగా వాళ్ళ లైఫ్ పీస్ ఆఫ్ మైండ్ని మీరు పోగొట్టడానికి ఎవరికి లైఫ్స్ లేదు. సో పక్కన వాడుకున్న బాధలు వాడికి బొచ్చడి బాధలు ఉంటుంది, నువ్వు అడగలేదు అంతే. ఎవరునండి బాధలు లేకుండా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఈ నా వీడియోలు చూసుకుని మీరు అందరూ హ్యాపీగా ఉన్నారండి, మీరు అందరూ అబద్ధాలు చెప్తున్నారని. ప్రతి వాడికి బాధ ఉంది, కానీ బాధని మన బ్రెయిన్తో ఎట్లా ఓవర్కమ్ అవ్వటం అనేది మన టాస్క్ కింద పాటిస్తున్నాం. అవునా కదా? సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏం జరిగినా మన మంచి కోసమే జరిగింది. ఎలా జరిగినా మన బతికి ఉన్నంత వరకుమే జరుగుతుంది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. బాయ్ బేబీ, టేక్ కేర్ అని హ్యాపీగా వెళ్ళిపోతుంటాం. ఓకే.